కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. అక్రమార్జన ధ్యేయంగా కొంతమంది వ్యాపారస్తులు అడ్డదారులు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ప్రకృతి సంపదని కొల్లగొడుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేసేందుకు కొత్త దారులను సృష్టిస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 కోట్ల మేర అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. అసలు ఆ అక్రమార్కులు ఎలా చేస్తున్నారో తెలియాలంటే మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తలను తన్నేవాడు ఒకడైతే తాడిని తన్నేవాడు మరొకడు. ఈ సామెతను నిజం చేస్తూ కరీంనగర్ గ్రానైట్ మాఫియాకు సంబంధించి కొంతమంది వ్యక్తులు అక్రమార్జనే ధ్యేయంగా కూడా దొంగ బిల్లులు సృష్టిస్తూ కూడా జీఎస్టీ పేరుతో ఫేక్ జీఎస్టీలను సృష్టిస్తూ అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా ఒక భారీ మోసం అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అయితే దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులే విస్తుపోయేలా కూడా వాళ్ళ పకడ్బందీ ప్లాన్ ద్వారా కూడా బట్టబయలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా కూడా గ్రానైట్ పెద్ద ఎత్తున కూడా గ్రానైట్ మాఫియా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. మాఫియా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే గ్రానైట్ సరైన పద్ధతిలో వ్యాపారం చేస్తే గ్రానైట్ వ్యాపారం అనేవాళ్ళం. కానీ కొంతమంది అక్రమార్కులు అంటే గతంలో కూడా సాక్షాత్తు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా రాయల్టీపై కూడా అంటే వీళ్ళు వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగవేస్తూ వ్యాపారం కొనసాగిస్తూ విచ్చలవిడిగా అక్రమంగా సంపాదిస్తున్న ఘటనను వెలుగుచోకి వచ్చింది. అయితే దానికి తోడుగా ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త రూటు మార్చినట్టుగా కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి DGGI అధికారులు కూడా విస్తుపోయే విధంగా కూడా అంటే ఒక కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి కూతవేటు దూరంలో ఉన్న ఒక గ్రానైట్ వ్యాపారస్తుడు శ్రీకాంత్ దాసరి అనే వ్యాపారస్తుడు ఫేక్ అకౌంట్ ద్వారా అంటే అసలు జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లించకుండా జిఎస్టీని వసూలు చేస్తున్నట్టుగా కూడా చూపిస్తూ బిల్లులు కూడా దొంగ బిల్లులను కూడా సృష్టిస్తూ కూడా తన వ్యాపారం కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 100 కోట్ల వ్యాపారం కూడా జరిగినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే దాదాపుగా కరీంనగర్ నుండి గ్రానైట్ పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక భారీ పరిశ్రమలు అంటే వందలాదిగా కూడా గ్రానైట్ పరిశ్రమలు వెలిసినట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే మనోజ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక డమ్మీ సంస్థ పేరిట దాదాపు 80 నుంచి 100 కోట్ల విలువైన ఈ బిల్లులను క్రియేట్ చేయడమే కాకుండా జిఎస్టీ రిటర్న్స్లో మాత్రం వీటి వివరాలను వెల్లడించకుండా అంటే చాలా చాకచక్యంగా కూడా అతను ప్లాన్ చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి నిల్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఈ బిల్లుల్లో కానీ డమ్మీగా క్రియేట్ చేస్తూ కూడా వాళ్ళు ఒక పథకం ప్రకారం కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టుగా కూడా మనము చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా అంటే జిఎస్టీకి సంబంధించి అంటే ఇప్పటికే పోలీసు శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి ఈ అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను సీజ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వ్యాపారస్తులు మాత్రం వారు కొంత రూటు మార్చి దానికి సంబంధించి అధికారులకు ఎక్కడ కూడా దొరకకుండా వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కూడా కొత్త కోణం అయితే తెరపైకి వచ్చింది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ కరీంనగర్ జిల్లా కేంద్రం వద్ద గ్రానైట్ మాఫియాగా కూడా కొనసాగుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నును ఎగవేస్తూ అక్రమంగా 100 కోట్ల రూపాయల వ్యాపారం కరీంనగర్ జిల్లా కేంద్రంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా భారీ కుట్ర కూడా ఛేదించారు జిఎస్టీ అధికారులు. ఇదంతా కూడా ఎట్లా కొనసాగింది, అసలు దీనికి సంబంధించి ఎట్లా జరుగుతుంది? వాస్తవంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్ మాఫియా గ్రానైట్ వ్యాపారస్తులందరూ కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఏదైతే రాయల్టీలు ఉన్నాయో గతంలో మనం చూసాం. దాదాపు 749 కోట్ల రూపాయలు ఫేమా ఉల్లంఘించారు. ఈ డబ్బులు కట్టట్లేదని చెప్పేసి ఈడీ సిబిఐ సోదాలు చేశారు. ఆ సోదాలు పక్కకే పోయినాయి. ఈ కేసు ఎటు తేలలేదు. ఈ కేసు ఎటు తేలకముందే ఈరోజు రాష్ట్రంలోనే దేశంలో సంచలనం సృష్టించే మనం అడుగుతున్నాం, చిన్న చిన్న వ్యాపారస్తులే జీఎస్టీ చెల్లించకపోతే ఎందుకు జీఎస్టీ చెల్లించట్లేదని చెప్పేసి జీఎస్టీ అధికారులు దాడులు చేసి వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసి కేసులు పెట్టిన సందర్భాలు ఈ రాష్ట్రంలో కోకొల్లాలు ఉన్నాయి. ఈరోజు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రానైట్ను వీళ్ళు బోగస్ సంస్థలు సృష్టించి ఇన్వాయిస్లు బిల్లులు ఇవన్నీ సృష్టించి దాదాపు ఒక దాసరి శ్రీకాంత్ అన్నటోడే
16,96,00,000 రూపాయలు దొంగ బిల్లులు సృష్టించి తను వెనుకేసుకున్నాడంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క దాసరి శ్రీకాంతే కాదు, దీని వెనుక గ్రానైట్కి సంబంధించినటువంటి అనేక మంది వ్యాపారస్తులు ఇందులో భాగస్వాములై ఉన్నారు. వాళ్ళందరి మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గత 2 రోజులు వస్తుంది జిఎస్టీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు కరీంనగర్లో ఉన్నటువంటి ఏదైతే గ్రానైట్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, క్రషర్స్ కావచ్చు, ఇవన్నీ షాపుల మీద దాడులు నిర్వహించడం జరిగింది. దాడులు నిర్వహిస్తే వాళ్ళకు విస్తుపోయే నిజాలు, అసలు ఇన్ని కోట్ల రూపాయలు బోగస్ కంపెనీలు ఎలా సృష్టించగలిగారు, ఏ రకంగా ఇన్వెస్ట్లు చేశారు, అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, ఇదంతా కూడా వాళ్ళకు విస్తుపోయి అనేక విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ గ్రానైట్ వ్యాపారస్తులకు ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మైనింగ్ అధికారులు ప్రధానంగా గ్రానైట్ వ్యాపారస్తులు ఇటు మైనింగ్ అధికారులు ఇటు పోలీసులు కుమ్మక్కైపోయి ఇక్కడ గ్రానైట్ మొదలు ఎక్కడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారో పర్మిషన్ తీసుకున్న దానికంటే అదనంగా వీళ్ళు తవ్వకాలు మొదలు పెడతారు. అక్కడి నుంచి రాయిని ఒక బండను గ్రానైట్ తీసిన నుంచి మొదలు పెడితే ఎగుమతి చేసే వరకు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ఇక్కడి నుంచి రవాణాకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా పూర్తిగా అవకతవకలు జరిగినాయి, చాలా అవినీతి జరిగింది. దీనికి అందరు కూడా అధికారులు కూడా దీంట్లో పాత్ర పోషిస్తూ ఉన్నారు గ్రానైట్ వ్యాపారస్తులతో పాటు. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ అధికారిపై ఏసీబీ కనుక దాడులు చేస్తే విస్తుపోయే పట్టేంత పెద్ద ఎత్తున డబ్బులు గుట్టలాగా బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతున్నది ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రభుత్వంలో చెల్లన రావాలి. 749 ఫేమ ఉల్లంఘన ఆ కోట్ల రూపాయలు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయాలి. అదే పద్ధతిలో జిఎస్టీ కొట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దాస శ్రీకాంత్ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదు, మిగతా వాళ్ళ మీద అరెస్టులు చేయాలి. ఖచ్చితంగా డబ్బులు కూడా ప్రభుత్వానికి రికవరీ చేసే పద్ధతిలో ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రజలందరం మేమంతా కోరుతా ఉన్నాం. అంటే మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా దీనికి సంబంధించి గ్రానైట్ మాఫియా 100 కోట్ల వ్యాపారం అక్రమంగా కొనసాగిస్తుంది అంటున్నారు కదా. అయితే దీనికి రాజకీయ అండదండలు కూడా, అంటే సాధారణ వ్యక్తులకు ఇలాంటి వ్యాపారాలు సాధ్యం అవ్వదు కదా, అంటే రాజకీయ ప్రమేయం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? దీంట్లో చూడండి, ఎలగందులకు వెళ్దాం. ఎలగందులో ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో ఒక వ్యాపారస్తుడు, గ్రానైట్ వ్యాపారస్తుడు, అసలు వానికి సంబంధమే లేదు, అది ఎస్ఆర్ఎస్ కింద వెళ్ళిపోయింది. దాంట్లో ఈరోజు గ్రానైట్ వ్యాపారం చేస్తాడు. వాని మీద ఎన్ని కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళ జోలికి పోయలేదు. గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడు గతంలో ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి. తాను గతంలో ఫిర్యాదు చేశారు, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పటి వరకు నేను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఈరోజు గ్రానైట్ మాఫియా మీద మీరు గతంలో చేసిన పద్ధతిలో ఈరోజు మీరు ఎందుకు పోరాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్దన 749 కోట్ల రూపాయలు దీంట్లో ప్రభుత్వానికి ఫేమ ఉల్లంఘన జరిగింది. ఈరోజు 100 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టిరు. ఈరోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ జిఎస్టీని ఎగ్గొట్టినా కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు మెంబరు బండి సంజయ్ గారు ఎందుకు నోరు మెదపట్లేదు అనేది నీ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా దీని వెనుక గ్రానైట్ మాఫియాకు అండదండలు ఇచ్చేదే ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నారనేది ప్రధానంగా గుసగుసలు నిలబెడుతున్నాయి. దీన్ని నిగ్గుదెచ్చాల్సింది కూడా ప్రభుత్వ యంత్రాంగమే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ భారీ కుట్రకు సంబంధించి రాజకీయ అండదండలు కూడా కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, అంటే ఇప్పుడు దాదాపుగా అంశమంతా కూడా కేంద్ర జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ పన్ను ఎగవేతకు సంబంధించి కేంద్రంలో ఉన్న ఢిల్లీలో ఉన్న అధికారులు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న భాగవతంపై దృష్టి పెట్టి పకడ్బందీగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా కేంద్రం జోక్యం చేసుకొని, కేంద్ర మంత్రి, స్థానిక మంత్రి కూడా జోక్యం చేసుకొని దీని పట్ల దృష్టి సారించాలి, ఈ గ్రానైట్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.